అక్క రైస్ బ్యాగ్ ఎంత అక్క? 100 రూపాయలు అన్న. ఇదిగో అక్క. ఏంటి రైస్ బ్యాగ్ 100 రూపాయలేనా? అది 300-400 ఉంటుంది కదా. మనం ఒకటి తీసుకుందాం. మేడం ఈ రైస్ బ్యాగ్ ఎంత మేడం? 380 సార్. ఏంది మేడం ఇందాకనే అబ్బాయికి 100 రూపీస్కి ఇచ్చారు? అవును సార్, ఆఫర్ అయిపోయింది సార్. సరే మేడం, ఫోన్ పే చేస్తున్నాను చూడండి. ఓకే సార్. అక్క ఈ రైస్ ప్యాకెట్ ఎంత అక్క? 100 రూపాయలు. అక్క నా కార్డ్ 15 ఉంది అక్క. అయ్యో చెప్పడం మర్చిపోయాను, ఈ రోజు ఆఫర్ కింద 50 రూపీస్ కి 2 రైస్ ప్యాకెట్స్ వస్తున్నాయి. అవునా అక్క? సరే అక్క. ఏంటి 50 రూపీస్కి 2 రైస్ బ్యాగ్లా? ఈ రోజన్నా తీసుకుంటాను, ఆఫర్ ఉందేమో. మేడం నాకు కూడా సేమ్ అలాంటివి 50 రూపీస్కి 2 రైస్ బ్యాగ్లు ఇవ్వండి మేడం. ఇందాకనే ఆఫర్ అయిపోయింది సార్. ఇందాకే కదండి మేడం ఆ అబ్బాయికి ఆఫర్ ఉందని చెప్పేసి ఇచ్చి పంపించారు. అవును సార్, ఇందాకనే ఆఫర్ అయిపోయింది సార్. మీరు కొంచెం ముందు అడగాల్సిందే సార్. మేడం నేను అడిగిన ప్రతిసారి ఆఫర్ అయిపోయింది అంటున్నారు. కస్టమర్లకు ఎందుకు మీరు అట్లా తారతమ్యం చూపిస్తున్నారు మీరు? మేడం మీరు ఇలాగే చేశారనుకోండి మీ షాప్ కి ఎవరిని రానికోకుండా చేస్తాను. కస్టమర్ల మధ్య మీరు చాలా తేడా చూపిస్తున్నారు. అయ్యో సార్, మీరు తప్పుగా అనుకోకండి సార్. అసలు ఏం జరిగిందో నేను చెప్పేది వినండి. 4 నెలల నుంచి బాడీకి ఇమ్మంటే తమాషా చేస్తున్నారా ఏమన్నా మీరు? సార్ కొన్ని రోజులు నాకు ఆరోగ్యం బాగాలేక బిజినెస్ చాలా డల్గా ఉంది సార్. ఈ నెల కట్టలేను, రేపు నెల ఎట్లా మీకు ఇచ్చేస్తాను సార్ డబ్బులు. నేను పనికి పోదాం అనుకుంటే వయసులో చిన్నపిల్లలని ఎవరు పనిలో పెట్టుకోవడం లేదన్నా. ఈ నెల ఒక్కటి చూస్తా చూడు, లేకపోతే మిషన్లు ఎత్తుకొని పోతా తమాషా చేద్దండి. అలా వాళ్ళకు ఆరోగ్య సమస్యలు, ఆర్థిక ఇబ్బందులు కూడా ఉన్నాయి. అబ్బాయి రోజు నా షాప్కి వస్తాడు. ఎప్పుడైనా ఫ్రీగా అడుగుతుంటానేమో చూస్తున్నాను, కానీ ఎప్పుడూ అడగడు. అంత ఆత్మాభిమానం ఆ పిల్లోడికి. అందుకే నేనే ధరలు తగ్గించి ఏదో ఒక రూపంలో సహాయం చేస్తున్నాను. నేను చేసిన తప్పైతే నన్ను క్షమించండి. వాళ్ళకి లేదు కాబట్టి ఏదో హెల్ప్ చేస్తున్నాను అంతే. నన్ను క్షమించండి మేడం, మీ గురించి నేను చాలా తప్పుగా అనుకున్నాను. సొంత మనుషుల గురించి కూడా ఇంతగా ఆలోచించారు కదండి మేడం. మీరు అలాంటిది పరాయి వాళ్ళ గురించి ఇంత ఆలోచిస్తున్నారు. మీరు చాలా గ్రేట్ మేడం. మిమ్మల్ని ఇన్స్పిరేషన్ గా తీసుకొని నేను కూడా ఎవరికైనా సహాయం చేయాలనుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్, మీరు కూడా హెల్ప్ చేస్తారని చెప్పినందుకు. మీలాంటి వాళ్ళని కలవడం నాకు చాలా ఆనందంగా ఉంది మేడం. ఉన్నవారు లేని వారికి సహాయం చేస్తే ప్రపంచంలో అసలు లేనివారంటూ ఉంటారు కదా. వీడియో మీద మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. అలాగే మహితా తెలుగమ్మ యూట్యూబ్ ఛానల్ ని ఫాలో కండి. థ్యాంక్ యూ.